చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. నేను కర్పూరం తెల్లగుంటది నల్లగున్నాడు అనుకుంటున్నారా? మరి ఏం చేయమంటారు? ఇంతకు ముందు హృతిక్ రోషన్ లో ఉండేవాడిని. జనాలందరూ నాకు కర్పూరంతో హారెత్తిచ్చి జబర్దస్త్ లో అప్పారావులా తయారు చేశారు నన్ను. జనాలందరికి పీల్చడానికి గాలిచ్చా, తాగడానికి నీళ్ళిచ్చా, ఆడుకోవడానికి గోల్ ఇచ్చా, చూడడానికి సీరియల్ ఇచ్చా, ఆదివారం చెల్లు కూడా ఇచ్చా. ఇంకా నాకేం ఇచ్చారని చెప్తున్నారు. నాకు నా ప్రశ్న కాసేపు చెప్పనివచ్చు, అప్పుడే వచ్చేస్తారు. కాసేపు చెప్పనివచ్చుగా, మాట్లాడే యోగ్యత కూడా లేదారా నా కర్పూరం. తల వదలరా, నీ తలలో ఉన్న చూడు, నా తలలో వస్తుంది. కాలు ఎత్తితేనే ఆశీర్వదిస్తాను, నార్మల్ కూడా ఆశీర్వదిస్తాను కదరా నా కర్పూరం. స్వామి, నేనెవరు? నేనెవరిని? నువ్వు ఎవరివా? ఏం క్వశ్చన్ ఏంట్రా అది నా కర్పూరం? ఆ క్వశ్చన్ ఏంటి? వాడెవడా? ఈవిడెవరు? అందరు మనుషులే కదరా. అసలు నువ్వెవరు? నా గుడికొచ్చి నన్ను ఎవరిని అడుగుతున్నారు కర్పూరం గాడు. వీడికి ఏం చెప్పాలి నేను? దీనికంటే పరాకాష్ట ఏమైనా ఉంటుందా? నేనెవరో చెప్పే వరకు నీకు కొబ్బరికాయ కొట్టనే కొట్ట. నేనెవరిని? కొబ్బరికాయ కొట్టరా. నేనెవరిని? కొబ్బరికాయ కొట్టరా దరిద్రుడా. నేనెవరిని? వాడు భక్తికి తక్కువ, శాడిజానికి ఎక్కువ అయిపోయాడు ఆ దరిద్రుడు. కర్పూరం స్వామి, కర్పూరం స్వామి, ఇదిగో కర్పూరం, అదిగో ప్రసాదం. రాత్రి అన్నం పులిహోర చేసుకొని తీసుకొచ్చా. రాత్రి అన్నం కర్పూరం స్వామి, అత్త కోడలు సీరియల్లో అత్త కోడల్ని చాలా టార్చర్ పెడుతుంది. ఎలాగైనా అత్త బారి నుంచి కోడల్ని నువ్వే కాపాడాలి. గుడిలో నా స్వామి కొలువున్నాడు. స్వామి, నువ్వు ఎలాగైనా చేయాలి. నువ్వు చేస్తావు నాకు తెలుసు. గుడిలో నా స్వామి, గుడిలో ఏదో ప్రసాదం అయితే పెట్టింది. ఈడు ఇంతసేపు రౌండ్ తిరిగింది నా ప్రసాదం కోసం. ఈడు స్వామి, ఇదిగో యాపిల్. అరే వాడు వచ్చాడు రా, ప్లీజ్ రా, వాడు తగ్గేరా, నీకు దండం పెట్టు. వాడు ప్రసాదం కోసం వస్తాడు రా వాడు. కర్పూరమే 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 కర్పూరమే. స్వామి, నా గాత్రం ఎలా ఉంది? గాత్రం మాదిరి మూత్రంలో ఉందిరా. గాత్రం రా, అది దరిద్రుడా. స్వామి, నా గాత్రానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నా గాత్రం అమృతాలు ఉంటారు అందరూ, తెలుసా? ఒక్క కోరిక తీర్చలేదు. ఇన్ని రోజులు సేవ చేస్తున్నా మీకు స్వామి. ఒక్క కోరిక తీర్చలేరా? పాప పుడితే కర్పూర్ అని పేరు పెట్టా. పాప పుడితే కర్పూర్ అని పేరు పెట్టుకున్నా. ఒక్క కోరిక తీర్చలేవు నువ్వు? ఏంట్రా కోరిక? దేవుడు తెలియదండి నీకు? ఒక్క కోరిక స్వామి. అదేరా స్టాటిస్ట్ లా బిహేవ్ చేస్తున్నావు కోరిక చెప్పకుండా. నువ్వు దేవుడుగా తెలుసుకో. నువ్వు స్టాటిస్ట్ అని నేర్చుకోవాలా? తెలుసుకో. పోరా ఇక్కడ నుంచి పో. వెళ్ళను. వెళ్ళమన్నానా? తెలియదా నీకు దేవుడుగా? కోరిక తెలియదు దరిద్రుడికి. చూడు, వాడి కోరిక తెలియదు. వాడి కోరిక చదువుకుని నాకు ఎలా తెలుస్తుంది కర్పూరం గాడికి? రే రే, ఇది ఉంచరా ప్లీజ్, నీకు దండం పెడతా. ఈ ప్రసాదం ఉంచరా, ఉంచరా రే, ఉంచరా, నీకు దండం పెడతాను. ఒకటి ఉంచరా, మంచిలాగా బిహేవ్ చేయరా దరిద్రుడా. ఎవరు లేరు, కాసేపు విశ్రాంతిని తీసుకుంటా. లోపలికి వెళ్ళి భక్తులు అయిపోయినట్టున్నారు. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు. ఉన్నాడ్రా ఉన్నాడ్రా ఉన్నాడ్రా. ప్రసాదం వాడొచ్చేసి
నువ్వు నాటకాలన్నీ దానికోసమే తీసుకెళ్తా. స్వామి చెప్పు. నేను తాకుండా ఉండలేను, అది నీకు తెలుసు. నాకు కావాలి 90, మీరు ఇవ్వాలి 70. అందుకే నా 70 నేను పట్టుకెళ్ళిపోతున్నా. ఈ దరిద్రుడు 20 రూపాయలు పళ్ళు తెస్తాడు, 70 రూపాయలు తీసుకెళ్తాడు. వీడికి హుండిలా తయారయ్యాను నేను. ఇంకెందుకు తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. అమ్మా ఈసారి ఈ దరిద్రుడికి ప్రసాదం అస్సలు దక్కనివ్వను నేను, అస్సలు. మాయం చేస్తా ప్రసాదాన్ని. నీ తరం కూడా కాదు కనుక్కోవడం. ఇదిగో నీ ప్రసాదం. వాడికి ఇచ్చేయమ్మా ఫస్ట్. ఆ ప్రసాదం వాడికి ఇచ్చిన తర్వాతే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ముందు వాడికి ఇచ్చి తీసుకెళ్ళరా. ఇవ్వకపోయినా వాడు తీసుకెళ్ళిపోతాడు, తీసుకెళ్ళి. నాకు నువ్వే సహాయం చేయాలి స్వామి. ఏం చేయాలో చెప్పు. ఈ బాబుకు తండ్రి ఎవరు చెప్పు స్వామి. ఈ బాబుకు తండ్రి ఎవరు చెప్పు స్వామి. ఈ వయసులో ఈ పని ఏంటో చెప్పేసావే ముందు. ఆ వర్షం కురుస్తున్న రాత్రి నువ్వు వర్షంలో ఎందుకు వెళ్ళావు ఆ రోజు? అసలు ఈ బాబుకు తండ్రి ఎవరు చెప్పు స్వామి. ఎవరో వర్షంలో ఎవరో గొడుగు కింద దూరినట్టున్నావు. ఆ గొడుగు పట్టుకున్నాడు నాకేం తెలుసాడు? నాకు తెలుసు స్వామి, నువ్వు ఇట్ట చెప్పవు. కర్పూరం స్వామి ఈ బాబుకు బాబురు చెప్పు. కర్పూరం స్వామి ఈ బాబుకు బాబురు చెప్పు. నేనెవరో చెప్పు, నేనెవరో చెప్పు. నేనెవరో చెప్పు, నేనెవరో తాతరు, కోడలి, తాతరు, కోడలి, తాతరు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ ప్లేస్ ని ఆక్యుపై చేయాలని. ఎన్నాళ్ళతో కుదిరింది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గెట్ అప్ సీను. పద. एक्स्ट्रा जबरदस्त ఈ డాన్స్ ఏమందరు ఏదో చేసాడు భరతనాట్యం. సారీ మాస్టర్, లేట్ అయిపోయింది. లే, టైంకి రావడం తెలియాలి. సరే మాస్టర్. ఇట్రా. నిన్న చెప్పాను కదా స్టెప్పులు, అవి గుర్తున్నాయా? గుర్తున్నాయి మాస్టర్. ఏంట్రది మాస్టర్ అలా చెప్పానురా నీకు నేను? అలా చెప్పానా? అలా నడుముని బయటికి తీస్తే అలలాగా బయటికి వెళ్ళాలి నడుము, అలలాగా బయటికి వెళ్ళాలి నడుము. అలాగా నడుముని బయటికి తీ. అది అలలారా? ఎడారిలో నడుములా ఉంది. ఏం చేసుకుంటారా దాని వెనకాల? దాంతో ఏం చేస్తా? బయటికి తీ దాన్ని. మాస్టర్ అలా తీ. సరే, తర్వాత ఏంటి మాస్టర్ బాధపడుతున్నారు? ఏం లేదు లేడా. తర్వాత కాళ్ళు పెట్టి అలా వేలు పెట్టి పారే సెలేరులా అలా చేతులు ఊపాలి. మాస్టర్ ఎందుకు మాస్టర్ ఏడుస్తున్నారు? ఏం లేదురా, నేను యాక్చువల్లీ డాన్ అవుదాం అనుకున్నా. మా అమ్మ నన్ను డాన్సర్ ని చేసేసింది. డాన్సర్ అయితే అయ్యాను కానీ డాన్ అవ్వాలని కోరికలని మిగిలిపోయిందిరా నాకు. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు మాస్టర్ బాధపడతారు? ఏమైపోయిందిరా? ఏమవ్వాలా? నేను డాన్ అవ్వాలని ఉందిరా నాకు. డాన్స్ మాస్టర్ ఉన్న మీరు సడన్ గా డాన్ ఎలా అవుతారండి? ఎందుకు అవ్వకూడదు? టీమ్ లో ఉన్న వాళ్ళు టీం లీడర్ అవ్వట్లేదా ఇప్పుడు? పాయింట్ డాన్సర్ బాడీ లాంగ్వేజ్ వేరు, డాన్ బాడీ లాంగ్వేజ్ ఏ వేరు. లాంగ్వేజ్ అని అందరి బాడీ ఒకటే కదా. చెప్పురా, నేను డాన్ అవ్వాలంటే అర్జెంట్ గా ఏం చేయాలి? డాన్స్ సినిమా చూడాలి. డాన్స్ సినిమా చూడాలా? అయితే పద. ఆ డాన్స్ సీడీ ఎక్కడ ఉందో పెట్టు. సంవత్సరం తర్వాత దాని కాకముందే బెటర్ కొనండి ఇతను. బాస్, మీరు జంట నగరాలకి మంట పుట్టిస్తుంటే వీడికి మీరేమో తెలియదంటున్నారు బాస్. ఏరా బప్పిలహరి తెలియదారా నీకు? బప్పిలహార్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని తెలుసు, డాన్ అని నాకేం తెలుసు. ఆయన బాంబేలో వాయిస్తున్నాడు, నేను ఇక్కడ వాయిస్తున్నాను రా. డాన్స్ సినిమా చూసి డాన్ అయ్యాడు గానీ బాడీ లాంగ్వేజ్ మాత్రం మారలేదండి. ఏరా
ఇటు చందా ఇచ్చాడా? ఇయలేదు బాస్. ఎరా చందా ఇవ్వలేదంట? ఇవ్వను ఇవ్వను కూడా. ఇవ్వా? చందా ఇవ్వరా? చందా ఇవ్వరా? అది ఇంకోసారి మా కుర్రోళ్ళు మార్కెట్ లో వస్తే నాకు ఇచ్చినట్టు వాళ్ళకి చంద ఇవ్వాలి. అర్థమైందిరా నా ఉల్లిపాయ? వెళ్ళు. అరే గాడిదల పెరగడం కాదురా, చందని ఎలా వసూలు చేయాలో నేర్చుకోండి. ఓకే బాస్. ఇక్కడ ఎవర్రా డాన్ బప్పిలారి? ఎవర్రా రే? పొట్టి నర్సింగ్ గారి పేరు చెప్తే పంజాగుట్టలో ఒక్కొక్కరికి హడల్ హడల్ అట్లాంటి నా మార్కెట్ లో చేయబెడతారా? నువ్వారా డాన్ బప్పిలారి? నువ్వారా? నువ్వారా? నువ్వు చెప్పురా ఎవరా? అరే ఉల్లిపాయ నేను రా బప్పిహరి. నువ్వు డాన్ బప్పిలారా? యా యా. ప్రపంచంలో నేను ఎంతో గొప్ప డాన్లను చూశాను రా, నీలాగున్న డాన్లను ఇప్పుడే చూస్తున్నారా? అరే నా కన్ఫ్యూజన్ ఏంటంటే నువ్వు ద్రవ పదార్థమా ఘన పదార్థమా? నేను ద్రవ పదార్థం నుంచి పుట్టిన ఘన పదార్థాన్ని. నువ్వు ఎక్కడ పుడితే నాకేందిరా? నా మార్కెట్ మీద చేతికి చెప్పు. చెప్పనా? చెప్పు. సరసకుల దొర మనోహరా మెంటలా అంటారా? ఒక డాన్ వచ్చి మాట్లాడుతుంటే ఇంకో డాన్ ఎదురొచ్చి మాట్లాడాలి కానీ సరసకురా అంటారేంట్రా? మా బాస్ ఓ కళాకారుడు, ఒక పక్క కళను గౌరవిస్తూ ఇంకో పక్క డాన్ వృత్తికి న్యాయం చేస్తున్నాడు. అలా రెండు పడవల మీద కాలు పెట్టబట్టే పనికిరాని పడవగా తయారయ్యాడు. ఏమన్నావురా నన్ను? పనికిరాని పడవనా? ఈ పడవను నువ్వు రిపేర్ చేస్తావరా? ఈ పడవకు రంగులు పూస్తావరా? దండం పెడతారా రే? నీ బాడీ లాంగ్వేజ్ తోని మా డాన్ల పరువు తీయకురా. ఒక్కసారి డాన్ లాగా తోడపట్టు ఒక డైలాగ్ చెప్పరా, తృప్తిగా వెళ్ళిపోతా నేను. ఎక్కడికి వెళ్ళిపోతావు? నా డెల్లో ఎంటర్ అయిన తర్వాత ఈ డాన్తో యుద్ధం చేయండి, నువ్వు కదలడానికి వీల్లేదు. నీతో యుద్ధమా? నీతో యుద్ధం చేసి గెలిచినా జనాలు అవుతారు, ఓడినా జనాలు అవుతారు. నీ దండం పెడతారా? ఆ మార్కెట్ వద్దు, ఏమద్దురా, నువ్వే ఉంచుకోరా. థూ, నా జీవితం వీని దగ్గరికి వచ్చినట్టు నా పరువు పోతుంది. అదే మన బలం అంటే ఏదో కోట్ వేసుకొని నిలబెట్టడం కాదు. పదరా, బప్పిలేరా దగ్గరికి వెళ్తేనే అసలు నీ సంగతి జరుగుతుందిరా. పడను ముందు వస్తాదిరా. రారా రా. బప్పిలేరు గారు, మీరు ఛానల్ పెడతారని చెప్పి నా దగ్గర 5 కోట్లు దొబ్బేశారు సార్. ఛానల్ పెట్టాలంటే ఆ మాత్రం అవుతుందిగా. వీడు పెట్టింది టీవీ ఛానల్ కాదు సార్. మరి ఏం పెట్టాడు? యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ పెట్టి నీ ఛానల్ ఏం చూపిస్తున్నావు? 5 కోట్లతో గుత్తొంకాయ ఎలా ఉండాలి, ములక్కాడలు ఏ సైజు లో కట్ చేయాలి, కడాయిలో ఆయిల్ ఎంత పోయాలి, అబ్బా ఇవన్నీ చూపిస్తున్నా సార్. వంకాయ ములక్కాయ ఇంత ఆయిల్ కోసం 5 కోట్లు పెట్టావురా నువ్వు. ఛానల్ పెడతానంటే ఏం చేస్తాను సార్? 5 కోట్లు ఇచ్చాను నేను. పెట్టాను కదా ఛానల్. ఏం పెట్టారా? టీవీ ఛానల్ పెట్టామంటే యూట్యూబ్ ఛానల్ పెట్టావు నువ్వు. మీరు కొట్లాడుకుంటే ఇక్కడ బబ్బిలారి డాన్ ఎందుకురా? సార్ మీరే ఏదో ఒకటి సెటిల్ చేయండి సార్. సరసకుల దొర మనోహరా సరసకుల దొర మనోహరా. ఆ ఉల్లిపాయను ఇటు పంపించి ఉల్లిపాయ అటు వెళ్ళు. 5 కోట్లు ఇచ్చి. ఇయ్యను ఏం చేస్తావు? కొడతావా అని అడుగుతున్నా. ఇయ్యను. చిరాకేస్తుంది. కొడితే మగాళ్ళ గట్టి కొట్టు, లేకుంటే మూసుకా నువ్వు. అంత మగాడి వారా నువ్వు? వాడికి 5 కోట్లు ఇస్తే గోర్లు కట్ చేస్తా, డబ్బులు ఇవ్వలేదు అనుకో ఏళ్ళు కట్ చేస్తా. ఏం కట్ చేయాలి? ఏది కట్ చేస్తుంది? డబ్బులు ఇంటికి ఇచ్చేస్తా. అరే వాడిచ్చే డబ్బులు 2 కోట్లు నాకు ఇంట్లో తెచ్చిపడి. 2 సార్లు చేతులు ఇస్తే నీకు 2 కోట్లు ఇవ్వాలా? 3 సార్లు నీకు ఇస్తా, 3 కోట్లు కూడా నాకు వస్తాయి. ఇవ్వమంటావా? అమ్మో వద్దు, అలాగే ఇచ్చేస్తా. ఎవరన్నా కస్టమర్ సెటిల్మెంట్ కి వస్తే ఇక్కడ కూర్చోబెట్టు, నేను ఇప్పుడే వస్తా. బప్పుల హరి నువ్వేనా? అరే నువ్వేనా బప్పుల హరి? నేను కాదా? ఆ బప్పుల హరి ఎవడ్రా? నేనే బప్పిలహరి. ఆహార్యంలో గాంభీర్యం లేదు, వాయిస్ లో బేస్ లేదు, టోటల్ గా బాడీలో రిథం లేదు. డాన్ అయ్యాడా? డాన్ సినిమా చూసి డాన్ అయ్యాడు. ఏది చూసే ఏమనేది కాదురా, బుల్లెట్ దిగిందా లేదా? దగ్గర బుల్లెట్ ఎదురా.
నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావా? యా. సరే చేసుకో, నీ తృప్తి కోసం చేసుకో. కళ్ళల్లో కాటుకు పెట్టుకునేవాడిని కటకటాలని ఎలా తీసుకెళ్లాలో నాకు అర్థం కావటం లేదురా. మరి ఎక్కడికి తీసుకెళ్తావు? చూసావా, బేడీ లేయడానికి వచ్చినవాడు చేయడితేనే చిరాకు పడుతున్నావు. నేను పెద్ద పెద్ద డాన్లకే భయపడలేదురా, మొట్టమొదటి నీకు భయపడుతున్నాను రా నేను. నువ్వు నాకు తలకాయ నొప్పులు తయారయ్యావురా నువ్వు. మీకే కాదు, సిటీలో ఉన్న డాన్లందరికీ వీడు తలకాయ నొప్పిగా మారాడు. అరే ఒక్కొక్కరి పంపిస్తాను సార్, నిద్రపోతే నిద్ర కట్టాడు సాలే. అవునా, ఏదో ఒకటి చేయండి సార్. చేతిలో పవర్ ఉండి, పవర్ఫుల్ గన్స్ ఉండి, వెపన్స్ ఉండి మీలాంటి డాన్స్ ని ఏమీ చేయలేకపోతున్నాం. మీలాంటి డాన్స్ ని పోస్తున్నాడంటే ఈయన మామూలు కాదురా. అప్పుడు హరి ఈ సిటీలో ఉన్న కలుపు మొక్కలు పీకి పారే, ఏరి పారే, తొక్కి పారే. ఏం మాట్లాడతారు సార్ మీరు? ఇక నీకు పోలీసులతో పని లేదు, ఆ మగాడితో మాట్లాడు. వాడు మొదలైంది సార్, వాడు మొదలైంది. ఈ పొట్టి దాన్ని ఎత్తుకొని లోపల రండి, ఒక నృత్య ప్రదర్శన ఇద్దాం. ఎత్తుకోలే. ఎక్స్ట్రా జబర్దస్త్. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. కానిస్టేబుల్, శాంతి భద్రతలను భంగం కలిగించిన ఎవరిని వదలను. వదలొద్దు సార్. నాకు మెంటల్ లేసిందనుకో 100 మంది టెర్రరిస్ట్ అయినా నిలబెట్టి కాల్ చేస్తా. సూపర్ సార్ మీరు. శాంతి భద్రతలు లోపించిన గల్లి ఇదేనా? ఇదే సార్. మరి ఇంకేంటికి లేటు, ఇక్కడ నిలబెట్టావు. ఏమైంది సార్? కప్ప కానిస్టేబుల్, మీరు కప్పకు భయపడటం ఏంటి సార్? నీకు తెలియదులే నా గురించి. నేను కప్పకు భయపడతా, బల్లికి భయపడతా, ఒక మాటలో చెప్పాలంటే అరాంగుల సింహాల వరకు కూడా భయపడతా కానిస్టేబుల్. అరంగులు చీమకు కూడా భయపడతారా? అవును కానిస్టేబుల్. నీకు ఇంకో నిజం చెప్పనా? ఏంటి సార్? నాకు ఈ ఎస్ఐ జాబ్ రావడానికి కారణం కూడా నా భయమే. ఎలా అయ్యారు? ఒకసారి నేను ప్యాట్నీ సెంటర్ కి షాపింగ్ కి వెళ్ళాను. వెళ్తుంటే అక్కడ వీధి కుక్క పడుకొని ఉంది. ఆ వీధి కుక్క తోకని తొక్కా అంతే. ఆ కుక్క పరుగుతుడికి నేను ఆ భయంతో పరిగెత్తుకుంటూ ప్యారెడ్ గ్రౌండ్ లో పరిగెత్తా. ఆ రోజే పోలీస్ ఎలక్షన్ జరుగుతుంది. ఆ కుక్క భయంతో నేను ఎన్ని హై జంపులు చేశాను, ఎన్ని లాంగ్ జంపులు చేశాను, ఎన్ని తాళ్లు లెక్కేశాను నాకే తెలియదు. నాకు తెలియకుండా ఏవేవో చేసేసాను. కట్ చేస్తే మెల్లో 2 బంగారు పథకాలు ఉన్నాయి. అది కాదు సార్ అనేలోపు ఈ రోజు నువ్వు ఎస్ఐ అన్నారు, ఏసీ కార్ ఇచ్చారు. సార్ నేను సంవత్సరం పాటు రోజు 10 కిలోమీటర్లు పరిగెత్తితే ఈ రోజు కానిస్టేబుల్ అయ్యాను సార్. నేను ఒక్క రోజు పరిగెడితేనే ఎస్ఐ అయ్యా. మీరు నక్క తోక తొక్కారు సార్? లేదు, కుక్క తొక్కా. తొక్కలో ఏదో తోక తొక్కేలే సార్. పదండి వెళ్దాం. అక్కడ కప్ప ఉంటే ఎలా వేస్తాను కానిస్టేబుల్? నేను రాను, నా భయం. కప్ప పదండి సార్. దాన్ని తరిమే ఆ పొదల దాన్ని పిన్నో పెద్దమ్మ ఉంటే అవి నా మీద దాడి చేస్తే అప్పుడు నేనేం చేయాలి? పిన్నో పెద్దమ్మనా? నీకేముంటారా చుట్టాలు వాళ్ళకుండా? సార్ రండి సార్, ఎత్తుకొని మరి తీసుకెళ్తాను. అయితే పద. కానిస్టేబుల్, నేను భయానికి బ్రాండ్ అంబాసిడర్ ని ఎవరికి చెప్పావుగా? చెప్పలే సార్. నువ్వు చెప్తావు, భయంగా ఉంది కానిస్టేబుల్. చెప్పలేను సార్. అయితే ఓకే. కానిస్టేబుల్, అక్కడ కూర్చుంది ఎవరది? యాంకర్ సార్. అంతే, మేకప్ ఎత్తుకోవద్దని చెప్పు కానిస్టేబుల్, నాకు భయంగా ఉంది. కానిస్టేబుల్ కానిస్టేబుల్ దింపే వదల. కానిస్టేబుల్ స్టేషన్కి వెళ్ళిపోదాం పద. అవును, ఆ ఫైల్ తీ. సాయంత్రానికల్లా నీ ఇంట్లో 2 తలకాయలు ఉంటాయన్నా. అన్నా డబ్బుల గురించి వదిలేసాయన్నా, తర్వాత తీసుకుంటాను. కానిస్టేబుల్, వీటి చూస్తే పెద్ద రౌడీలో ఉన్నాడు, తలకాయలు గిల్కానంటున్నాడు. టేబుల్ కుంటే దాకా పద. సార్ నువ్వు ఏదైనా చెప్పాలనుకో టేబుల్ కింద వచ్చి చెప్పు. సార్ వాడు రౌడీ కాదు సార్. రౌడీలకి రౌడీయా? కాదు సార్, మటన్ షాపోడు. మటన్ షాపోడా? మరి తలకాయలు గిల్కానంటున్నాడు. ఈ రోజు ఆదివారం కదా, ఎవడో వాడికి 2 మేక తలకాయలు ఆర్డర్ ఇచ్చినట్టున్నాడు సార్. అదే చెప్తున్నాడు వాడు. మేక తలకాయ ముఖమడా? సార్ ఎవరా నీకు పెంచమన్నాడు అంత పెద్ద పెద్ద మీసాలు? నన్ను భయపెట్టిద్దామన్నారా? నీ మీసాలకు భయపడి, దాని మేకప్ కి భయపడి నేను రోజుకు 10 గంటలు టేబుల్ కింద ఉంటే శాంతి భద్రతలు ఎవరా కాపాడతాడు? మీ అయ్య కాపాడతాడా? సార్ మీ శాంతి భద్రతలకి నా మీసాలకు అసలు ఏం సంబంధం ఉంది సార్? కొన్నిటికి కొన్ని సంబంధాలు ఉంటాయి అంతే. అన్నా సాయంత్రానికల్లా మీ ఇంట్లో 10 తలకాయలు ఉంటాయన్నా. అవి మేక తలకాయలని చెప్పరా దరిద్రుడా? 10 తలకాయలు మేకై ఉంటాయన్నా. పనికి మాలేదా? మావిడ ఫోన్ చేస్తుంది. హలో ఏమండి? తోలు తీస్తా చెప్పు. అదే ఇంటికి ఎప్పుడు వస్తారు అని కాల్ చేశాండి. తోలు తీస్తా ఎప్పుడు వస్తా నీకెందుకే? తోలు తీస్తా. అది అన్నావు అనుకో, తోలు తీస్తా. మా అమ్మ మన ఇంటికి వస్తా అని చెప్పి కాల్ చేస్తుందండి. తోలు
చిన్నదాని భయపడే మీరు పిల్లల్ని అలా భయపెడతారండి సార్? కానిస్టేబుల్, నువ్వు పులికి భయపడు, నేను పులి వదిలేస్తుంది. నువ్వు పెళ్ళానికి భయపడ్డావు అనుకో, పాతాళని తొక్కేస్తది. అందుకే ప్రపంచంలో నేను దేనికి భయపడ్డా, పెళ్ళానికి మాత్రం భయపడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది కానిస్టేబుల్? పులి కంటే పెళ్ళమే క్రూర జంతువు అని అర్థమైంది సార్. ఎగ్జాక్ట్లీ. అదా వీడు కళ్ళు కట్టిన నేరస్తుడు, వీడు తీసుకెళ్ళి లోపలేసేయ్. కాదు, వీడు 100 మర్డర్లు 100 రేపులు చేశాడు, తీసుకెళ్ళి లోపలేసేయ్. 50 మర్డర్లా? టేబుల్ కింద ఏం చేస్తున్నావయ్యా? సార్ వాడితో మనకి ఎందుకు సార్? 50 మర్డర్లు చేశారంటున్నారు. వాడిని వదిలేదు సార్, వాడి పాపాన వాడిపోతాడు. దేవుడు చూసుకుంటారు సార్, వాడిని వదిలేదు సార్, ప్లీజ్ సార్. దేవుడు చూసుకుంటాడా? నువ్వు బయటికి రా. పోలీసు వెండి ఇలా మాట్లాడడానికి సిగ్గా లేదా నీకు? ధైర్యం లేదు సార్. మర్యాదగా వాడిని లోపలేస్తావా లేదా? వద్దు సార్, నేను వేయలేను సార్. వాడిని చూస్తేనే భయంగా ఉంది సార్. పక్కనే చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి సార్, అక్కడ వేసుకోండి సార్. ఇక్కడ మాత్రం వద్దు సార్. నాకు చిన్న చిన్న వాళ్ళు సార్, పెళ్ళాన్ని కొట్టేవాళ్ళు, మందులు కొట్టేవాళ్ళు, పర్సులు కొట్టేవాళ్ళు, అలాంటి వాళ్ళు చాలు సార్. కానిస్టేబుల్ సార్, నువ్వు వాడిని లోపలే సార్. కీసి ఇవ్వండి సార్. నేను ఇవ్వను సార్. రణవీర్ సింగ్, నేను ఇవ్వను సార్. కాదాలి. నేను ఇవ్వను సార్. ఇవా నువ్వు? కన్ను పేలదు సార్, ఆ కన్ను పేలదు. పేలదా? పేలదు. ఏ? దాంట్లో బుల్లెట్ ఎక్కడ పేలుతా అని చెప్పి జేబులో పెట్టుకున్నాను సార్. రణవీర్ సింగ్, తలవి ఇదిగోండి సార్. కానిస్టేబుల్ సార్. వాడిని తీసుకెళ్ళి లోపలే. అలాగే సార్. దర్జా కూర్చున్నట్టు పెళ్లి చూపులకు వచ్చినట్టు రా చూడగలగా. ఈ టైంలో మాడు చేసిందంటే ఫోను. హలో, ఏమండి? తోలు తీస్తా. అయ్యో, నేను ఇప్పుడు ఏం అనలేదు కదండి. నువ్వు అనకపోయినా తోలు తీస్తా. అది కాదండి, సాయంత్రం వచ్చేటప్పుడు మటన్ తీసుకొస్తా అన్నారు కదా, తీసుకొస్తారా లేదా అని కాల్ చేశానండి. తోలు తీస్తా, తీసుకొస్తా. పులిని వేటాడడానికి వెళ్తున్నా, వేటాడి మటన్ తీసుకొని వస్తా. పులిని గిల్ని వేటాడడం ఎందుకండి మీరు? తోలు తీస్తా. నార్మల్ మాంసం తినడానికి నేను ఏమైనా సీఏ అనుకుంటున్నావే? ఎస్ సార్, రణవీర్ సింగ్, తోలు తీస్తా. అలాగే అండి, మీరు ఎలా చెప్తే అలాగే అండి. పెట్టే ఫోన్, తోలు తీస్తా. రణవీర్ సింగ్, మా ఆవిడ సార్, కొద్ది గ్రిప్ లో పెట్టుకున్నా. సిగ్గుగా లేదు నీకు? కానిస్టేబుల్, వాడండి కానిస్టేబుల్ నాతోలా చూస్తున్నాడు. రౌడీలు అన్నాక అలాగే చూస్తారు సార్. అరే బంగారాజు. ఆడి పేరు బంగారాజు కాదు. నాకు తెలుసు, నేను ముద్దుగా పిలిపించుకుంటున్నా. అరే బంగారాజు, మాట్లాడరా, నీకు దండం పెడతా. నేను చూస్తేనే భయం ఉందిరా నాకు. ఏదైనా మాట్లాడరా. బిర్యానీ తింటావా, మందు తాగుతావా చెప్పు, వైన్ షాప్ మొత్తం ఇక్కడే పెడతా. ఇటు మాట్లాడి, నువ్వు మాట్లాడకపోతే నాకు ఎలా తెలుస్తుంది రా? నువ్వు లోపల నా గురించి ఏం స్కెచ్ గీస్తున్నావు నాకు అని భయం రా నాకు. శైలేష్ తో చంపుతున్నావేంట్రా ఇడు? కానిస్టేబుల్ సార్. నాకు ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? మేకల పాకలో పులిని తెచ్చి కట్టేసినట్టు ఉంది కానిస్టేబుల్ ఇక్కడ. ఎంతటి కరడు కట్టిన మగాడినైనా, ఎంతటి కొమ్ములు తిరిగిన మగాడినైనా ఒక అంశంతో ఫ్లాట్ అవుతాడు. ఆ అంశాన్ని దింపుతా. ఈవెంట్ మేనేజర్ ఎయిర్టెల్ నవీన్, ముగ్గురు కత్తి లాంటి ఫిగర్ ని దింపు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఒక పోలీస్ అధికారి అయి ఉండే ఆఫ్టర్ చెంచా గారికి ఇక్కడ నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇస్తావా? నువ్వేంటే అలా చూస్తున్నావు? అలా చూస్తున్నావు? చూడుకో, పొడి చేస్తావు, గొంతులో దించేస్తా. అలాంటి ఏమనుకుంటున్నావు? వీడి గురించి నీకు తెలుసా? చంటి గారి దగ్గర ఆఖరికి పొట్టు నరేష్ గారు కూడా వీడిని పిచ్చగొట్టుడు కొట్టాడు. వీడికి తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తావు ఇక్కడ. కానిస్టేబుల్, వీడికి తీసుకొని లోపల. పరువు 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 పోతుందిరా. మా సిఐ గారు ఎక్కువ ఆగ్రహంలో ఉన్నాడు, కొద్దిగా వాడిని చల్లబడతారా? పేరంటాలకు వచ్చినట్టు ఇంకా అలా కూర్చున్నావు ఇక్కడ. ఎవరో నువ్వు? సత్యే, సన్నద్ధగా సత్యే. రణవీర్ సింగ్, రణవీర్ సింగ్, తోలు తీస్తా. ఇలా నువ్వు వెళ్ళలేదా సార్? ఎక్స్ట్రా జబర్దస్త్. నమస్కారం సార్. నా చేతిలో బెత్తం చూస్తే తెలిసిపోతుంది నేను తెలుగు మాస్టర్ నని. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అందరూ ప్రస్తుతానికి పెద్ద పెద్ద స్టేజ్లో ఉన్నారు. తను కూడా నా స్టూడెంటే, అందుకే ఈ రోజు ఈ స్టేజ్ మీద.
ఏమండి పిలిచారా? ఎక్కడికి వెళ్ళావే? పక్కింటి వదినమ్మ కొత్త చీరలు తెస్తే చూడ్డానికి వెళ్ళా. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడకి మేత వేయడానికి అన్నదంటే వెనకటికి ఎవరు నీ డ్రెస్ కి నువ్వు వెళ్ళి చూడ చీరకి సంబంధం ఉందా? అదేంటండి ఎలాగో చీరలు నన్ను కట్టనివ్వరు, పక్క వాళ్ళ చీరలు చూసే అదృష్టం కూడా నాకు లేదా? అయినా మీ చాదస్తం కాకపోతే నాకు ఈ డ్రెస్ ఏంటండి? అలా చూసుకుంటే సిగ్గుతో చచ్చిపోతుందా? మీరు టీచర్ ఇంత మాత్రం నాకు స్కూల్ డ్రెస్ వేస్తారా? ఇదిగో మీ స్టూడెంట్ అని కాదు, మీ భార్యను గుర్తు పెట్టుకోండి. సువర్ణ, క్రమశిక్షణ విషయంలో నాకు స్టూడెంట్ అయినా భార్య అయినా ఒకటే ఒకటి. మాట అదుపులో ఉండాలి, డబ్బు పొదుపులో ఉండాలి. ఏంటండి మీరు? ఏయ్, నిన్నేమని పిలవమన్నాను? సీను సార్ అని పిలవమన్నాను. ఏమని పిలవమన్నాను? సీను సార్. ఓకేనా? నడు. ఎవరైనా సరే ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా క్షమిస్తా, పరీక్షల్లో ఫెయిల్ అయినా ప్రేమిస్తా, కానీ క్రమశిక్షణలో ఫెయిల్ అయితే మాత్రం తాట తీస్తా. నాన్న పరీక్ష ఎగ్జామ్ రెండు ఒకటే కదా నాన్న. అంత తెలిసిన యాదవ్వి రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావరా? అది కాదు. మాటకి మాట ఎదురు సమాధానం చెప్తావు. చేయి చాపు, చేయి చాపు, చేయి దిప్పు, చేయి దిప్పు. ఏంటి ఏమన్నావురా? కమిలి. కమిలియా? కమిలి ఎవరు? కొంపదీసి లవ్ చేస్తున్నావా? లేదు నాన్న, అమ్మయ్యా, లవ్ మ్యారేజ్ చేసుకో. పరీక్షలు అంటే సప్లిమెంటరీల మీద సప్లిమెంటరీలు కొడతావు, పెళ్లి విషయంలో మాత్రం డైరెక్ట్ గా డైరెక్ట్ मार सोनेर धनी तू मन बलाय का दसर बलाय धनी ఎవరది అలా మాట్లాడుతుంది? ఈ कौन से धनी మా నాన్న నీకు మామ. मार ससुरा अब्बो मार ससुरो काज वांद्री सरिका मुंडा रे तारो ఆయన కాండ్రి నిన్ను 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 मार धनी पर एक चोट पड़ी तार हाथ टांगे तोड़न चुलेम घालू चुकाए के रोज को बना ఏమంటుందిరా? ఇంకోసారి నా మీద చేయబడితే నీ కాళ్ళు చేతులు విరిచి పొయ్యిలో పెడతా. నేను కాళ్ళు గుండు గుండు కానీ కూంచుతుంది నేను కూడా. मामा మా తార్ కోడల్చు కాయవాత కరోచ్చు తు నిన్ను ఇంతమంది చదువు ఇచ్చింది కట్నం చేశారనకరా? కట్నం मार धनी ने एक चोट मत मार तो तेरी चू काय फोकट कोनी आई बा फोकट आई के रोज काय भाई भी कट्నం लाईचू కట్నం తెచ్చావా? ఏది అలా काय फोकट आई के रोज का కట్నం అని చెప్పి చిల్లర ఇచ్చిందేంట్రా? దీన్ని కట్నం అంటారా? हमारे हम कट्నం हनुदत मामा మా దాంట్లో కట్నం ఎవరు ఇవే ఇస్తారు. చిల్లర ఇచ్చి చిల్లర కట్నం అంటావేంటే? మొత్తం లెక్క పెడితే 100 రూపాయలు కూడా లేవు, అన్ని 10 రూపాయలు పావులాలు కూడా ఉన్నాయి. వీళ్ళు లక్షల కోసమే చదివించింది వీటి కోసమే అనుకున్నావా? मामा तुवरा मामा వారం అడుగుతుంది, ఇవాళ గురువారం అని చెప్పు దానికి. मामा वो मार मामा भी कॉमेडी कर जबरदस्त है किस काय मामा तू కట్నం కట్నం సంగతి ఏంటి తెలుసు? कट्నం मामा हमारे माँ कट्నం देने तो चाहे तो चार भेसी दूचू चरान हलिया 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 करता चरान दूध कांड మా దాంట్లో కట్నాలు ఎవరు కావాలంటే 4 గేదెలు ఇస్తాం పాలు పితుకో అంటుంది. చూడు కమిలి, నిన్ను నేను కోడలుగా ఒప్పుకోవాలంటే నా దగ్గర 2 టెస్టులు ఉన్నాయి. ఆ 2 టెస్టులు నువ్వు పాస్ అవ్వాలి. వేమన శతకం ఒకటి చెప్పు. कुणसो शतकం వేమన శతకం. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు. అది చెప్పు. ओहो उप्पु का पुरमो तार बाहर पोलिका हुयो टेलर धान मिटो लागो हाँ नंगाना मिटो लागो विश्वदाभिरामा विनुरा मामा ఏంది ఇది పద్యమా? సందులు సమాసాల గురించి తెలుసా? संदुल के उनका फिल्म नगर संधु కొండాపూర్ సంధు ఎర్రగడ్డ సంధు అమీర్పేట సంధు మార్ సంధు నా బొల్ల సందు, నా కాళ్ళ సందు, ఈ కుర్చీ సందు. ఇగో ఇది కోడలుగా అనిఫిట్, దీన్ని పంపించేయి. మామా ఏయ్ మా జావుని మా అత్తరుచు తార్ కోడలుగా రుచు అది కూడా టెస్ట్ ఏమైనా పెడతా అంటే అది కూడా ఒక టెస్ట్ పెడతా అంటుంది, నువ్వు చెప్పమంట. కానీ ఇవే जय याडी साबणी तार नामे बकरा काटो जी याडी साबणी धड़ धड़ ले ले याडी सामने सारी ताने बोटी कराम करम कोची याडी साबणी धड़ धड़ ले ताने बोटी करे जय याडी साबणी मामा पंच पड़ी అయినా కానీ నేను నీ గేదెలు తీసుకొని వీటిని తీసుకొని పాలు పితుక్కొని నేను నడపను. నేను 40,000 నాకు నెలకు జీతం. ఆఫ్టర్ ఆల్ నీ గేదెలు పెట్టుకొని పాలు పితుక్కుంటూ నేను బతకను. నువ్వు నా కోడలు కాదు, వెళ్ళిపో. मामा मैं जाऊं नहीं गु जाऊं तेरे ची पंच घाली जना मैं डांस करू चो पंच घाली के तो मैं डांस करू चो पाटा घाल నెగ
పిలిచారా సీను సార్? పిలిచింది నేను కాదు. మరి ఎవరు? గంట కొట్టావుగా. ఇది కొట్టింది. ఇదేవతి? నీ కొడుక్కి పెళ్ళాము, నీ కోడలు, నాకు మొగుడు. ధని మా అమ్మ నీకు అత్త. మా సాసు అబ్బో కాయ మాంత్రిస్తుంటారు మార్కాయ సాసు రే. సీను సార్ పనిష్మెంట్ ఇస్తాడు. నా దగ్గర తేడా వచ్చిందంటే తిట్టి తీస్తా. ఏంటి పనిష్మెంట్ ఇస్తుంది? ఆయనకే నేను పనిష్మెంట్ ఇస్తున్నా. అమ్మో ఆ, అవునే. ఏంటి సీను సార్ ఏం మాట్లాడుతుంది? మీకు పనిష్మెంట్ ఇస్తుందా? దానికి డిసిప్లిన్ సరిగ్గా లేదే. డిసిప్లిన్ సరిగ్గా లేదా? అవును. అమ్మా ఏం దొరికినావు కోడలా? రే కొడుక, నాకు ఎట్లాంటి కోడలు కావాలన్నా అట్లాంటి కోడలు తెచ్చినవురా. నాకు బాగా నచ్చినావు కోడలా. నీకు చాలా విషయాలు చెప్పాలి కోడలా. ఏంటంటే ఈయనను పట్టుకొని నన్ను సార్ అని పిలవమంటాడు కోడలా. ఏ మొగుడు నన్ను సార్ అని పిలుతారా కోడలా? అంతేకాదు కోడలా, 25 సంవత్సరాల నుంచి నాకు సుక్కలు చూపెడతాడు కోడలా. అమ్మ తాడుతో కచ్చొట్టి కడ మారుతుంది హుబర్తో. ఇంకా ఉన్నది కోడలా. ఇది పీరియడ్ డ్రిల్ పీరియడ్ అంటాడు. అటెండెంట్ స్టాండర్డిస్ స్టాండర్డిస్ అటెన్షన్ అంటాడు. ఈ వయసులో నాకు స్టాండర్డిస్ అవసరమా కోడలా? మామా तार मामूल करे नहीं तार ता फोड़ू चू तू जरा दमको अजी सासू वांद्री सासू अजी काय ఏ సువర్ణ డిసిప్లిన్ తప్పుతున్నావు. చేయి సాపు, చేయి సాపు. ఇక సాపుడు లేదు. నాకు ఖతర్నాక్ సపోర్ట్ కోడలు వచ్చింది. ఇప్పుడు అన్ని చెప్పుడే నువ్వే సాపుతావు. ఇప్పుడు చూడు. మా సాసుని ఇంటి నుంచి పంపిస్తే నీకు మామూలుగా ఉండదు. ఓహో నీకు తెలుగు కూడా వచ్చా? తెలుగు అవతా, ఇంగ్లీష్ అవతా, హిందీ అవతా, సే అవతా. కాయకే రోజు అది మాటలు చేయి. నీ ఒక్క విషయం చెప్పాలి. ఈయన ఎక్కువ మాట్లాడితే ఏమనంటే టీసీ ఇచ్చి పంపిస్తా అంటాడు. టీసీ అంటే తెలుసా కోడలా? నాకు విడాకులు ఇస్తారంటాడు. విడాకులు తెచ్చి విడాకులు తెచ్చి వరాతు ఏను విడాకులు తెచ్చి వరాతు. ఓ నాకు లక్ష్మి లెక్క కనపడతాను. నీకు ఏ యాంగిల్లో లక్ష్మిలా కనపడుతుంది? నాకు కాళిక మాతలా కనపడుతుంది. అది కాళిక మాత నీకు మోతేరా మోతే. స్కూల్లో ఉన్న బిల్లు ఇంట్లో కట్టినప్పుడే అర్థమైంది నువ్వు పెద్ద బప్పిల హరివని. క్రమశిక్షణ तोन खच्चड़ को तोन एवड़िया एवड़िया रे ससरो एवड़िया रे एवड़िया కబర్. ఒరే అనవసరపు డాన్స్ పాటలు వేస్తారు. ఇప్పుడు పాట ఏంటి రా? డాన్స్ చేస్తానేమో. ఎక్స్ట్రా జబర్దస్త్. ఏమండి మీరు ఎంట్రీ సాంగ్ లేకుండా ఎంట్రీ ఇవ్వలేరా? ఏమే ఒక్కొక్కడికి ఒక పిచ్చి ఉంటది. ఆర్పి గారికి ఏమో కాలు కొట్టడం పిచ్చి, రోజా గారికి ఏమో నాగబాబు గారి భుజం మీద కొట్టడం పిచ్చి, మన రష్మికి ఏమో మల్లెమాల చెక్కంటే పిచ్చి, నాకేమో ఎంట్రీ సాంగ్ అంటే పిచ్చి. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని. పిచ్చిదానే అనుకున్నా, మంచిదానివే. కాఫీ తీసుకోండి రాపో. ఇదే పెద్ద క్వశ్చన్. దానికి ఇంకో క్వశ్చన్ ఒకటి. దానికి టీవీలో ఏం వస్తుంది? సల్మాన్ ఖాన్ బాడీ భలే గుంటుంది కదండి. అంటే నా బాడీ బందర్ బస్ స్టాండ్ లో ఉంటదని. బందర్ బస్ స్టాండ్. నేను ఏదో కామన్ గా అన్నానండి. కామన్ కానలేదే, నువ్వు కావాలని అన్నావు. నువ్వు కామంతో అనింది. అదే చూడు అక్కడ. నీకు ఛాన్స్ ఇస్తే సల్మాన్ ఖాన్ తో డాన్స్ చేసేలా ఉన్నావు నువ్వు. కంట్రోల్ చేయి. 3 పూటలా దొబ్బి తినేది మాది, పొగడేదేమో సల్మాన్ ఖాన్ ని. మీ దిష్టి తగలే వాడికి పెళ్లి కాకుండా పోయింది. అది కాదండి. ఎవరిని చూసినా ఆ హీరో బాగున్నాడు, ఈ హీరో బాగున్నాడు అంటాడు, కానీ ఈ కమెడియన్ బాగున్నారు ఎవరన్నా అన్నారా మీరు? నవ్వించడానికేమో మీకు కమెడియన్ కావాలి, మీరు కలలు కనడానికేమో హీరోలు కావాలి. విధి సహకరించక ఎవరెవరో చేసుకుంటున్నారు, కానీ విధి సహకరిస్తే అందరు హీరోలు ఇంటి ముందు లైన్ కడతారు. మీరు అబ్బో మీరు పొగడట్లేదా? అనుష్క బాగుంది, రేష్మి బాగుంది, ఇలియానా బాగుంది, తమన్నా బాగుందని పొగుడుతామే. ఫ్రెండ్స్ దగ్గర పొగుడుతాం, లేకపోతే కొలీస్ దగ్గర పొగుడుతాం. ఇలా పిల్లల దగ్గర పొగడమే. అదే మీకు మాకున్న తేడా. ఇటే కాఫీ. కాఫీ అంటే చల్లగుంది. నేను అడిగిన 2 మార్కుల క్వశ్చన్ కి 10 మార్కులు జవాబు చెప్తే కాఫీ చల్లగా ఇంకేమవుద్ది? మమ్మీ మమ్మీ ఈ రోజు స్కూల్లో నేను 10కి 10 మార్కులు తెచ్చుకున్నాను మమ్మీ. నీకేమో 10కి 10 మార్కులు వచ్చాయి నాయన. మీ నాన్నకు 2 మార్కుల క్వశ్చన్ కి 10 మార్కులు వచ్చాయి. మమ్మీ అడిగే క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది. అర్థమైందా? డాడీ మా మేడం ఈ రోజు హోంవర్క్ ఇచ్చింది డాడీ. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తావా డాడీ? మీ అమ్మే నాకు క్వశ్చన్ బుక్. ఆ క్వశ్చన్ కంటే ఈ క్వశ్చన్ చిన్నదేం కాదు, అడుగు.
డాడీ ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచంలో ఎక్కువ ఆహారం తీసుకునే జంతువు ఏది నాన్న? మీ అమ్మే రై. కరెక్టేనా నాన్న? 100% కరెక్ట్. కావాలంటే ప్రిన్సిపాల్ తో నేను మాట్లాడతాను రై. నాన్న సెకండ్ క్వశ్చన్ ప్రపంచంలో వింత జంతువు పేరు ఏంటి నాన్న? ఇది కూడా 100% మీ అమ్మే రై. కరెక్టేనా? నేను ప్రిన్సిపాల్ తో నేను మాట్లాడతాను రా నువ్వు రై. నాన్న థర్డ్ క్వశ్చన్ ప్రపంచంలో ఎక్కువ బరువు మోసే జంతువు ఏది నాన్న? మీ అమ్మేరా? మీ నాన్న వస్తుంది కదా మీ కాదు, అమ్మే. కాదు. 100% right. నేను నీ ప్రిన్సిపల్ తో నేను మాట్లాడతాను. నువ్వు రాయకరా రై. ఈ బరువు మోసేది మాత్రం నేనేరా. నాన్న ఎక్కువ బరువు మోసేది గాడిద కదా నాన్న? అయితే మీ నాన్నే. గాడిదకు నాకు తేడా ఏముంది? పెళ్లి కాకముందు గాడిదని చూసి జాలి పడేవాడిని, ఏంటి దీని బతుకు అని. పెళ్ళైన తర్వాత అదే గాడిద నన్ను చూసి జాలి పడుతుంది, ఏంటి ఈడి బతుకు అని. పట్టే పిట్టి. క్వశ్చన్ అడుగు ఏంటో. నాన్న ప్రపంచంలో విశ్వాసం లేని జంతువు పేరు ఏంటి నాన్న? ఇది 100% మీ అమ్మే మీ అమ్మే మీ అమ్మే రాయ్. అది మీ నాన్నరా? అమ్మేరా నువ్వు రాయ్. నాన్నరా? మేడం ఒక కన్ఫ్యూజ్ చేస్తారు మమ్మల్ని. నాన్న అమ్మంటే ఎందుకు అంత ప్రేమ నాన్న మీకు? ప్రతి క్వశ్చన్ కి అమ్మ పేరే చెప్తున్నారు. అరే తింగరోడా, నేను ఒకలా చెప్తే ఇంకోలా కనెక్ట్ అవుతున్నా దరిద్రుడా నువ్వు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు అంటున్నా? పిల్లడు హోంవర్క్ గురించి అడిగితే నువ్వు హోమ్ లో జరిగే విషయాల గురించి చెప్తున్నావు ఏంటి? నా కొడుకుని ఎడ్యుకేట్ చేస్తున్నా. వాడిని ఎడ్యుకేట్ చేస్తున్నావు, నన్ను ఎర్రిదాన్ని చేస్తున్నావు నువ్వు. అదే పిచ్చిదానా, ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇస్తారు. నేను నా అనుభవం ఇస్తున్నా. అబ్బో మామూలు అనుభవాలు కాదు నీవి. ఏమున్నాయని ఇవ్వడానికి అనుభవాలు తప్ప. పిల్లలకు ఆస్తులు ఇచ్చే జల్సాలు చేస్తారు, అది అనుభవం ఇచ్చావు అనుకో జాగ్రత్త పడతా. పసలేని ప్రాసలు చెప్పాలంటే నీ తర్వాత ఎవరైనా నస పెట్టుకునే దాన్ని చేసుకుంటే పసలేని ప్రాసలే వస్తాయి మరి. అంటే నేను నసి పెడుతున్నానా? నేను నసి పెడుతున్నాను నిన్ను. అమ్మా ఆపు. ఆప్రా, నువ్వు కూడా నాన్నెవరో పోయించు. మీ నాన్నెవరు మాత్రం పోయించుకో. ఎందుకంటే నువ్వు కూడా మొగాడివే కదా. పుట్టినప్పుడేమో తండ్రికి భయపడాలి, కట్టుకున్నాక మొగుడికి భయపడాలి, తల్లైన తర్వాత కొడుకు భయపడాలి. ఒక ఆడపిల్లని కనుంటే బాగుండేది. ఆడపిల్ల నాకు సపోర్ట్ గానే ఉండేది. ఎలా కూడా కష్టపడి ఒక ఆడపిల్లని కంటే నీ భరతం పడతా చూడు. నువ్వు ఆడపిల్లని కనాలంటే నా సపోర్ట్ ఉండాలి కదా. ఏ సపోర్ట్ అడగాడు ఇప్పుడు? నాలుక కోసేస్తానేమనుకుంటున్నావో? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాన్న మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మీ అమ్మతో లవ్ లో ఉన్నప్పుడు మీ అమ్మే ప్రపంచంలో అందం కనపడేది. ఇప్పుడు మీ అమ్మ తప్ప ప్రపంచంలో అన్ని అందంగానే కనపడుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న పిచ్చి కుక్క అందంగానే కనపడుతుంది. అదేంటో మరి ఎలా నాన్న? దీన్నే మార్పు అంటారా? పెద్దగా నీకు కూడా తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. ఒరే చిన్ను, మీ నాన్న నేను తను ప్రేమించాడు 100 అబద్ధాలు ఆడాడు తెలుసా? లవర్ ని ఓటర్ ని అబద్ధం ఆడి బుట్టలు వేసుకుంటాం, ప్రతి నమ్మేస్తే ఎలా? అరే చిన్ను, నేను పెళ్లికి ముందు డాక్టర్ అవ్వాలనుకున్నాను రా. పెళ్లి చేసుకున్న తర్వాత పేషెంట్ అయ్యా. నువ్వు నాలా కాకుండా పెళ్లికి ముందే డాక్టర్ అవ్వాలరా. కాదు, నువ్వు కలెక్టర్ అవ్వాలరా చిన్ను. నువ్వు డాక్టర్ అవ్వాలరా. నువ్వు కలెక్టర్ అవ్వాలని చెప్పారా? డాక్టర్ అవ్వాలని చెప్పారా? డాక్టర్ కలెక్టర్ మధ్యలో నేను పిచ్చివాడిని అయిపోయేటట్టున్నాను. చూడు, వాడు కూడా రచ్చరవిలాగా అయ్యేటట్టున్నాడంట చూడు. నా వల్ల కాదు, మన వల్ల అయ్యేటట్టున్నారని చెప్పు. అబ్బాబాబాబాబాబాబా, ఏంటి కటారి ఎప్పుడు ఈ గొడవలేనా? నా గొడవలు పక్కన పెట్టి నీ గొడవ ఏంటో చెప్పు. ఫిబ్రవరి 14th నాడు నా పెళ్లి, పిలుద్దామని కాడిస్తున్నాను. అరే త్రినాథ్, రోజు నా ఇంట్లో గొడవలు చూస్తున్నావు, అప్పుడప్పుడు అరుపులు చూస్తున్నావు, మధ్య మధ్యలో నా ఏడుపులు కూడా చూస్తున్నావు. అన్ని చూసిన తర్వాత ఏం చూడాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అందరు ఆడవాళ్ళు ఒకేలా ఉండరు కదా కటారి. అరే దరిద్రుడా, నేపాలీలందరూ ఒకేలా ఉన్నట్టు పిల్లలు కూడా ఒకేలా ఉంటారా? కాదు కటారి, రైళ్ళన్నీ ఒకేలా ఉంటాయి, కానీ గూడ్స్ రైలు వేరు, మెట్రో రైలు వేరు, ప్యాసింజర్ రైలు వేరు, అలాగే నేను కూడా వేరనమాట. అరే ఏ రైలు వేరున్న పట్టాల మీద నడుస్తుందిరా, అది గుర్తుపెట్టుకోరా. పట్టాల మీద రైలు నడిచినా బోగిల్లో తేడా ఉంది కదా. గూడ్స్ రైలుకి అయితే 100 బోగిలు ఉంటాయి, ప్యాసింజర్ కు 10 బోగిలు ఉంటాయి, మెట్రో రైలుకి అయితే 5 ఉంటాయి. అది నువ్వు గమనించాలి కటారి. పెళ్లి కుదిరిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నావు అర్థం అవట్లేదు దరిద్రుడా. అరే అనుభవం అనేది జుట్టు మొత్తం ఊడిపోయిన తర్వాత దొరికే దువ్వెన లాంటిది దరిద్రుడా, గుర్తుపెట్టుకో. ఏమే ఆ బీపీ టాబ్లెట్ ఇవ్వు. తగ్గే రోగాలకి వేసుకోవాలి కానీ మందు తగ్గని రోగాలకి ఎందుకు? నిన్ను చేసుకున్న తర్వాత నీతో పాటు అన్ని రోగాలు వచ్చాయి. నా రోగాలు చూసి నా ఇంటి ముందే ఒకడు మెడికల్ షాప్ తెరిచేశాడు. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కటిక నేల మీద పడుకోబెడుతున్నావు నువ్వు నన్ను. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు బెడ్ లేదు, సరైన ఫుడ్ లేదు. నిన్ను కటిక నేల మీద పడుకోబెడితేనే ఇలా ఉన్నావు. బెడ్ మీద పడుకోబెట్టాననుకో నా జీవితం ఇంకా దండుపాళేమే. నాకు తెలియదేంటి బొంగులోది. వాడేడు చిన్నోడు పక్కింటి సరోజ గారి దగ్గర పడుకోబెట్టాను. ఇక్కడ ఏమైందంట? ఇక్కడ ఉంటే వాడికి చదువుకు బదులు చెవుడు వస్తుందంట. వాడు తెలుసుకున్నాడు, నేనే తెలుసుకోలేకపోయా.
ఈ ఇద్దరిని 10 సంవత్సరాల నుంచి గమనిస్తున్నా. ఇద్దరు కిలోమీటర్ దూరంలో వండుకుంటారు. ఈ ఇద్దరికి ఆ పిల్లగాడు ఎట్లా పుట్టిండో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేనేమో నా పిల్లని దగ్గర వండుకుంటా, నాకేం పిల్లలు పుడతలేరు. ఏందో దేవుడు అంతా వింత వింతగా చేస్తుంటాడు. ఏరీళ్ళిద్దరు ఇప్పుడు అర్థమైంది ఈ ఇద్దరికి ఆ పిల్లగాడు ఎట్లా పుట్టిండు. నోర్మయ్ మనిషిగా పశువా పడుకో. ఎప్పుడు ఇంతే, మూడు వచ్చినప్పుడేమో ముంతాజ్ బేగం అంటారు, మూడు లేనప్పుడేమో ఫాతిమా బేగం అంటారు. సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. చూసారా, ముందు అది లేవాలి, నేను లేస్తున్నా. వీళ్ళని వస్తే దున్నపోతు మెంటల్ దానా, దున్నపోతులా పడుకుంది చాలే. ఏమైంది, ఎందుకలా అడుస్తున్నావు? నీకు నేను కాఫీ పెట్టివాలా, నువ్వే వెళ్ళి పెట్టుకొని తెచ్చుకో. ఈ సృష్టిలో రాత్రి అనేది ఒకటి లేకపోయి ఉంటే మీ అవసరం మాకు ఉండేది కదే. ఈ భూప్రపంచంలో మొగాడు అనే వాళ్ళు లేకపోతే మా ఆడాలందరం ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని తిరిగే వాళ్ళం తెలుసా? మీ ఆడవాళ్ళే భూమి మీద లేకపోయి ఉంటే మా మగాళ్ళకి బట్టలే అవసరం ఉండేది కదా.